అయితే ఇప్పుడు విరాట్ కోహ్లీ ముందు కెప్టెన్సీ చేశాడు. ఇప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్సీ. డిఫరెన్స్ ఏమి ఉండబోతుంది? కొత్తగా ఏమి ఉండబోతుంది? డిఫరెంట్ అంటే ఏం లేదు. కోహ్లీ కెప్టెన్సీలో ఏంటంటే స్వతహాగా వెళ్ళిపోయేది టీము. ఇప్పుడు రోహిత్ ఏంటంటే అన్ని విధాలు ఆలోచించి ఆల్రెడీ అన్ని విధాల ఎక్స్పీరియన్స్, ఇప్పుడు ముంబై కెప్టెన్సీ చేయడం వల్ల బాగా ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో అది తనకు కూడా విన్నింగ్ పర్సంటేజ్ బాగా ఉంది. కాకపోతే రోహిత్ శర్మ ఈ మధ్య చూసుకుంటే ఒక మిస్ఫీల్డ్ చేసినా, లేకపోతే ఒక క్యాచ్ డ్రాప్ చేసినా, లేదంటే రన్అట్ ఏదైనా మిస్ అయినా సరే చాలా ఓవర్ టెన్షన్ తీసుకుని సో దాని మీద ఆ మాత్రం లేకపోతే టీం కూడా అంతగా ఉండదు కదా. టీమ్మేట్స్ మీద కొంచెం కోపం పడిపోతున్నాడు. మరి అప్పుడు టీం ప్లేయర్స్ కూడా కొంచెం డిస్కరేజ్ అయిపోతారు కదా. ఇప్పుడు ఉన్న టీంలో ఎవరు అంతగా డిస్క్రైబ్ అయ్యే ప్లేయర్స్ అయితే ఎవరు లేరు. అందరూ కలిసి అంటే ఒక యూనిటీగా ఆడుతున్నారు. అలాంటి ప్రాబ్లం అయితే రాదు. ఎందుకంటే ఆల్రెడీ ముంబై టీం వాళ్ళే మన ఇండియా టీంలో ఉన్నారు మ్యాక్సిమం చాలా మంది. అందులోనూ రోహిత్కి అగెనిస్ట్గా ఎవరు లేరు ప్రెసెంట్. దానివల్ల ఏ ప్రాబ్లం ఉండదు. శిఖర్ ధావన్ అయితే T20లో కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. వన్డర్స్ లో అయితే లేడు కానీ మరి శిఖర్ ధావన్ తీసుకోకపోవడం ఏమంటారు? కేఎల్ రాహుల్ ఉన్నాడు కదా. ఉన్నాడు, బట్ శిఖర్ ధావన్ కూడా ఒక అసెట్ కదా మనకి. ఏమన్నా ఉన్నాడు కానీ అంటే 6 బ్యాట్స్మెన్సే కదా ఉండాలి. 6 బ్యాట్స్మెన్ పెడుతున్నారు మనం. ఒక ఆల్రౌండ్ వీళ్ళు ఇనఫ్, సో అందుకని ఇంకా అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళని శిఖర్ ధావన్ని ఇంకా ఉన్నారు ప్లేయర్స్. ఇప్పుడు రిషబ్ పంత్ ఉన్నాడు. రిషబ్ పంత్ అని పక్కన పెట్టి డీకే ఎందుకు తీసుకున్నారు? ఇద్దరు ఉన్నారు. పాకిస్తాన్ తో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? డీకే ఉంటాడు, రిషబ్ పంత్ అని పెట్టరు. డీకే అయితే కన్ఫర్మ్. ఎందుకు అలాగా? పంత్ కూడా బాగానే ఆడతాడు కదా. పంత్ నెగ్లిజెన్సీగా ఆడుతాడు. అంత రెస్పాన్సిబిలిటీగా మెచ్యూరిటీగా ఏమి ఉండదు. డీకే అయితే ఒక ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ప్లేయర్, సీనియర్ ప్లేయర్, ఒక మెచ్యూరిటీగా ఆడుతాడు. ఒరే తమ్ముడు, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నావా? బ్రో చెప్పట్లే చేసుకుంటాను.